సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 13/7/2024 శనివారం, తిథి ఆషాఢ శుద్ధ సప్తమి పగలు 3:06 వరకు ఉన్నది. తదుపరి అష్టమి, నక్షత్ర హస్త సాయంత్రం 7:15 వరకు, తదుపరి చిత్త, యోగం శివ పూర్తిగా ఉన్నది. కరణం వణిక్ పగలు 3:06 వరకు, వర్జన్ తెల్లవారు 4:12 నుండి 5:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:22 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు, అమృతకాలం ఈ రోజు అమృత గడియలు లేవు. ఈ రోజు విశేషం వివస్వత సప్తమి. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. గృహ వస్తువు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జలుబు, రొంప తదితర అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే శివాలయ దర్శనం చేసి శివాలయంలో తెల్లని పుష్పములు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. తమ సంతానం యొక్క మొండి వైఖరి కొంత ఇబ్బంది పెట్టగలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో కొంత మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అంతంత మాత్రంగా ఉండగలరు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. మానసిక అశాంతి ఉండును. అలాగే గృహ వస్తువు వాహనం మూలకమైనటువంటి సమస్యలు ఎదురవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు హిందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ధైర్య సాహసాలు పెరుగును, దగ్గర ప్రయాణం ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు విందు వినోదపూర్వకమైనటువంటి ఖర్చులు, శుభ ఖర్చులు ఉండగలవు. వచ్చిందన వచ్చినట్లు ఖర్చులను, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. దైవ కార్యక్రమాలు నిష్ఠత ప్రదర్శిస్తూ ఉంటారు. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క అర్చన, దర్శనం వంటివి చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దండక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలం. అనవసర తిరుగుట, తిప్పుట వంటివి ఉండగలం. వృత్తి వ్యాపారం మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండగలవు. ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సుఖ సౌఖ్యము తగ్గగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు
జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ కార్యక్రమాలను నిష్ఠతో ప్రదర్శిస్తూ ఉంటారు. పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాలను పూర్తి చేయడం ద్వారా ఆర్థికంగా బాగున్నప్పటికీ వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చులను. ఈ రాశి వారు ఈ రోజు శివాలయ దర్శనం, శివాలయంలో సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆటంకాలు పడే అవకాశం కలదు. చంద్రాష్టమ సమయం నడుస్తుంది. మనశ్శాంతి తక్కువగా ఉండను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గణపతి ఆరాధన చేసినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు విందు వినోద కార్యక్రమాలు నిష్ఠను ప్రదర్శిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. గృహ వాహన మూలకమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశి వారి దినఫలం. రేపటి దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.